స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. భుజంగ స్తోత్రము 8వ శ్లోకము ఈవేళ నేర్చుకుందాము. సుబ్రహ్మణ్యేశ్వరుడు లోకాలకే గురువు వంటివాడు. మనము గురువులలో గొప్ప గురువుగా చెప్పుకునే దేవతా సమూహంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒకడు. వందే జగద్గురుం అని మనం చక్కగా కొనియాడవచ్చు. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు 8వ శ్లోకంలో మనుషుల యొక్క మానవాళికి కావలసిన కోరికలన్నీ కూడా తీరడానికి ఈ స్కందుణ్ణి ప్రార్థించడం, స్తుతించడం, నిత్యం నామస్మరణ చేయడం చాలా విశేషము. తప్పకుండా ఈ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పడం జరుగుతోంది. లతస్వర్ణగేహే శృణాం కామదోహే సుమస్తోమ సంచన్న మాణిక్య మంచే సముద్య సహస్రార్కతుల్య ప్రకాశం సదా భావయే కార్తికేయం సురేశం. దేవతలలోనే శ్రేష్ఠుడు. అటువంటి సహస్రాదిత్యుల యొక్క ప్రకాశం కలిగిన వాడైనటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించిన వారికి సకల కోరికలు నెరవేరుతాయి అని చెప్పడం జరుగుతోంది. బంగారు భవనమునందు, బంగారు పీఠమునందు, ఆ పీఠమంతా కూడా రత్నాలతోటి పొదగబడి దానిపై అనేక రకాలైన పరిమళ పుష్పాలతోటి నింపబడి అయి ఉన్న పీఠముపై కూర్చుని ఉదయించుచున్న సహస్రాదిత్యుల యొక్క వెలుగులతో అప్పుడే ఉదయించుచున్న సూర్యుడి వలె ఆ సూర్యుడు కూడా అనేక సూర్యులు సహస్రాదిత్యుల యొక్క ప్రకాశములతో వెలిగిపోతున్న ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు దేవతాశ్రేష్ఠుడయ్యున్న ఆ కుమారస్వామిని నిరంతరమందు తలుచుచూ మన జీవితాన్ని సాగిద్దాము. కాబట్టి ఈ 8వ శ్లోకాన్ని ఎవరైతే నిరంతరము పఠిస్తూ ఉంటారో వారికి సమస్త కోరికలు తీరుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం సత్వరమే లభిస్తుంది.